ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ పార్ట్ బి అర్థం కాదు. ఎందుకనంటే ఇది చెప్పేది తిమోతి గురించి. పార్ట్ ఏ చూస్తేనే గానీ మీకు ఇది అర్థం కాదు. ముందు అది చూసిరండి, దాని తర్వాత ఇది ఇంకా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. పార్ట్ ఏలో మనము మాట్లాడుకున్నాం ఏంటంటే తిమోతి గురించి. ఎఫెసు సంఘానికి సంఘ కాపరి, అపోస్తుడైన పౌలు యొక్క శిష్యుడు. ఆయన ఫిలిప్పి ప్రాంతంలో ఉండి దాని తర్వాత ఎఫెసుకి పత్రిక రాశాడు. ఇదంతా మనము డిస్కస్ చేసుకున్నాం. మనము జైల్లో వేసిన తర్వాత పత్రికలు అసలు ఎలా రాశాడు పౌలు, ఇదంతా మనం మాట్లాడుకున్నాం. ఇందులో ఈ తిమోతికి రాసిన రెండో పత్రికలో పౌలు ఏమని రాస్తున్నాడంటే, నా కుమారుడా అని రాశాడు అనమాట. అంటే పోయిన వీడియోలో నేను మీకు చెప్పాను కదా, తిమోతిని దత్తపుత్రుడిగా పౌలు స్వీకరించాడు అని చెప్పి కూడా. అంటే అంత ఇష్టంగా ప్రేమించాడు అనమాట తిమోతిని. ఆయన చెప్తాడనమాట, నా కుమారుడా నేను ఇక వెళ్ళిపోతున్నాను, ఈ ప్రపంచాన్ని వదిలి నేను ఇక వెళ్తున్నాను. వీళ్ళు నా మీద నేరాలన్నీ మోపారు, నా శిరస్సుని ఖండించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ, నాకది తెలుసు. నువ్వు మాత్రము అంటే తిమోతికి చెప్తాడు, నువ్వు మాత్రము క్రీస్తు యేసు కృపనందు బలపడు, మనుషుల దయందు మాత్రం నువ్వు బ్రతకద్దు. నువ్వు ఒక సైనికుని వలె నువ్వు బ్రతకాలి. సంఘాన్ని కూడా నువ్వు చాలా జాగ్రత్తగా భయముతో, భక్తితో, ప్రేమతో నువ్వు నడిపించు. పరిచారకులను ఏర్పాటు చేసుకో. నేను నీకు చాలా నేర్పించాను నా కుమారా, ఇదే విధంగానే నువ్వు ప్రవర్తించు. చివరి నిమిషం వరకు నువ్వు క్రీస్తు యేసుని మాత్రం నువ్వు అసలు వదలకు. నువ్వు ఆయన కృప ద్వారానే నువ్వు బ్రతుకు, ఆయన కోపాన్ని నువ్వు పొందకు, ఆయన ప్రేమను స్వీకరించు అని ఈ రెండో పత్రికలో చాలా బాగా రాసున్నాడు అనమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే పౌలు బాధతో రాశాడు అనమాట, నా కుమార నేను చూడలేను, ఇంకా అయిపోయింది నా జీవితం, ఇంకా నా శిరస్సు తీసేస్తారు వీళ్ళు, ఇంకా నేను కానీ నిన్ను ఆఖరగా ఒకసారి చూడాలనుకుంటున్నాను, ఒకసారి రాగలుగుతావా అని కూడా అంటాడు ఆయన. అంటే ఫేర్వెల్ లెటర్ కదా, చాలా బాధతో ఉన్నాడు అనమాట పౌలు. గలతీయులను కూడా గద్దిస్తాడు తెలుసా, అవివేకులైన గలతీయులారా మిమ్మల్ని ఎవడురా భ్రమ పెట్టిందని కూడా అంటాడు పౌలు. అది 3వ అధ్యాయంలో ఉంటది, మొదటి 3 వచనాలు మీరు చదవండి కావాలంటే. చాలా బాధతో రాశాడు ఈయన. ఇది మాత్రం ఇప్పుడైతే మొదటి తిమోతి పత్రిక, రెండో తిమోతి పత్రిక అయితే అయిపోయింది. దీని తర్వాత ఏం చెప్తానంటే నేను తెస్సలోనికైల గురించి చెప్తా. నేను అసలు తెస్సలోనిక ఎవరు అని అంటే అలెగ్జాండర్ తెలుసు కదా, అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన చెల్లెల పేరు తెస్సలోనిక, మహారాజు కెసండ్రా భార్య ఆమె పేరుని అక్కడ స్థలానికి పెట్టారనమాట. అసలు యాక్చువల్గా ఏంటంటే తెర్మాయి, ఆ ఊరి పేరు తెర్మాయి.